my dear students, welcome back to BNC Academy. And today daily dose of English లో మనం adjectives గురించి తెలుసుకుంటున్నాము. మనం మన గ్రూప్లో ఇచ్చిన 10 క్వశ్చన్స్ కూడా adjectives బేస్ చేసుకొని ఇచ్చాం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ adjectives అంటే ఏంటి? డిస్క్రైబింగ్ వర్డ్స్ని adjective అంటాం. సో ఈ adjectives వచ్చేసరికి నౌన్ని డిస్క్రైబ్ చేస్తాయి. లెట్స్ సీ. ద డాష్ సన్సెట్ ఆన్ బీచ్ వాస్ బ్రీత్ టేకింగ్. హియర్ ద ఆన్సర్ ఈస్ బ్యూటిఫుల్. బ్యూటిఫుల్ ఎందుకు అయింది అంటే ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బ్యూటిఫుల్ అనేది ఒక ఎడ్జెక్టివ్ కాబట్టి సో ఇక్కడ అది కరెక్ట్గా అయింది. సో మరి బ్యూటిఫుల్నెస్ ఎందుకు అవ్వదు? బ్యూటీ ఈజ్ ఎ నౌన్ అండ్ బ్యూటిఫై ఈజ్ ఎ వర్బ్. ఓకే, అండ్ బ్యూటిఫుల్నెస్ ఈజ్ అన్ అబ్స్ట్రాక్ట్ నౌన్. ఓకే, కాబట్టి ఈ మూడు కూడా ఎడ్జెక్టివ్స్ కాదు, బ్యూటిఫుల్ మాత్రమే ఎడ్జెక్టివ్ ఇక్కడ. ఓకే, కమింగ్ టు సెకండ్ క్వశ్చన్. షీ ఈజ్ అన్ డాష్ స్పీకర్ అండ్ హర్ వర్డ్స్ ఇన్స్పైర్డ్ అస్ ఆల్. ఇక్కడ ఒక స్పీకర్ గురించి మాట్లాడుతున్నాం. ఓకే, సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ బి మోటివేటింగ్ అనేది ఆన్సర్ అవుతుంది. ఈవెన్ దో ఇక్కడ ఐఎన్జీ ఇంగ్ ఫామ్ ఉన్నా కూడా మోటివేటింగ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే అక్కడ స్పీకర్ యొక్క ఎఫెక్ట్ని ఇక్కడ మనకి మోటివేటింగ్ అనేది చెప్తుంది. షీ ఈజ్ అన్ మోటివేటింగ్ స్పీకర్ అలా. ఓకేనా? సో మోటివేట్ అనేది ఇక్కడ మనకి వెర్బ్ అవుతుంది. ఓకే, సో మోటివేట్ అనేది ఇక్కడ వెర్బ్ అవుతుంది కాబట్టి ఇది అడ్జెక్టివ్ లాగా మనకు అక్కడ వర్క్ చేయదు. ఓకే, కమింగ్ టు మోటివేషన్ కూడా ఇక్కడ నౌన్ అవుతుంది. ఇక్కడ మోటివేషన్ నౌన్ అవుతుంది. సో ఇది కూడా మనకి అడ్జెక్టివ్ లాగా అక్కడ పనిచేయదు. కమింగ్ టు మోటివేటివ్, ఈ వర్డ్ ఉన్నా కూడా ఇది మనం ఎక్కువగా యూజ్ చేయం, ఆక్వర్డ్గా అనిపిస్తుంది అనమాట ఏదైనా కాంటెక్స్ట్లో మనం యూజ్ చేయాలి అంటే. ఓకే, అందుకని మోటివేటింగ్ మాత్రమే ఇక్కడ మనకి రైట్ ఆన్సర్. కమింగ్ టు థర్డ్ వన్. ద డాష్ కాఫీ షాప్ ఆన్ ద కార్నర్ ఈజ్ మై ఫేవరెట్. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసరికి ఏ కాజీ అనేది రైట్ ఆన్సర్. ఎందుకంటే ఇది కరెక్ట్గా కాఫీ షాప్స్ వామ్నెస్ అనేది కాజీ మనకి చూపిస్తుంది. కాజీ అంటే ఏంటి? వామ్ అండ్ కంఫర్టబుల్ అట్మాస్ఫియర్. ఒక అట్మాస్ఫియర్ గురించి చెప్పేటప్పుడు మనం కాజీనెస్ట్ అంటాం. కాజీనెస్ట్ ఏంటి? వెచ్చగా ఉన్నటువంటి గూడు అని. ఓకే, సో ఇక్కడ వెచ్చదనం, ఆ అట్మాస్ఫియర్, కంఫర్టబుల్ ఫీలింగ్ అనేది మనకు కాజీలో వస్తుంది కాబట్టి కాజీ అనేది రైట్ ఆన్సర్. మరి మిగతా మూడు ఎందుకు కాదో చూద్దాం. కాజియర్ వచ్చేసరికి ఇక్కడ మనకి కంపారిటివ్ ఎడ్జెక్టివ్. ఇది కూడా ఎడ్జెక్టివే, కాకపోతే ఏంటంటే కంపారిటివ్లో ఉంది. ఓకేనా? కంపారిటివ్ మనం ఎప్పుడు యూజ్ చేయాలి? కంపారిజన్ బిట్వీన్ ఎనీ టూ, ఏవైనా రెండు వస్తువుల మధ్య కంపారిజన్. ఇక్కడ మనకు ఒక కాఫీ షాప్ మాత్రమే ఇచ్చాడు. ఓకే, ఒక కాఫీ షాపు లేకపోతే ఇంకేదైనా షాపు పెట్టేసి రెండింటి మధ్య కంపారిజన్ అంటే మనకి ఇది ఆప్షన్ వచ్చేది. ఓకే, అలా కాకుండా రెండు ఏ అండ్ బి కాఫీ షాప్స్ అయి ఉంటే అప్పుడు కూడా మనకి ఈ ఆప్షన్ చూస్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ మనకి ఓన్లీ వన్ షాప్ ఇచ్చాడు కాబట్టి కంపారిజన్ సర్వ్ చేయదు. ఓకే, కమింగ్ టు ఆప్షన్ సి కాజియెస్ట్. ఇక్కడ కూడా సేమ్. కాజియెస్ట్ అంటే ఏంటి నాన్న? ఈఎస్టీ. ఇది సూపర్లేటివ్ డిగ్రీకి వస్తుంది. అవునా? సూపర్లేటివ్ డిగ్రీ ఇది 1 to 1+ అంటే మోర్ దాన్ 1. ఇక్కడ చాలా ఉండాలి మనం కంపేర్ చేయాలంటే అడ్జెక్టివ్స్ని. ఓకేనా? ఇది డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ మనకి ఐడియా ఉన్నప్పుడు ఈ కాన్సెప్ట్ అనేది అర్థం అవుతుంది. సూపర్లేటివ్ డిగ్రీలో ఉంది కాబట్టి ఇది కూడా కాదు. కాజీనెస్ అనేది మనకి ఇక్కడ నౌన్ అయింది. మనకు కావాల్సింది ఏంటి? అడ్జెక్టివ్ కదా. సో డిస్క్రైబ్ చేసే వర్డ్కి మనం నౌన్ యూజ్ చేయం, డిస్క్రైబ్కి అడ్జెక్టివ్ యూజ్ చేస్తాం కాబట్టి కాజీ అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకే, కమింగ్ టు ఫోర్త్ వన్. ద డాష్ వ్యూ ఫ్రమ్ ద టాప్ ఆఫ్ ద మౌంటైన్ వాజ్ స్టన్నింగ్. పానోరామిక్ అంటే వైడ్ అండ్ ఎక్స్టెన్సివ్ వ్యూ అని అర్థం. అంటే మనం ఇప్పుడు ఒక హిల్ స్టేషన్కి మనం ఎందుకు వెళ్తాము? ఆ ప్రాంతం మొత్తాన్ని కూడా మనం చూడడానికి వెళ్తాం. అవునా? సైట్ సీయింగ్ హిల్ స్టేషన్స్లో ఉండే ఏంటి, ఆ చుట్టుపక్కల ప్రాంతాలు మొత్తం ఆ హిల్ స్టేషన్ ఎక్కితే మనకు కనిపించాలి. కిందుండే ఒక చిన్న పార్ట్ మాత్రమే మనం చూడగలుగుతాం, అందుకే హిల్ స్టేషన్ అనేది ఎక్కుతాం కదా. సో అలాగే ఇక్కడ పానోరామిక్ అంటే వైడ్ వ్యూ, అంటే వైడ్ అండ్ ఎక్స్టెన్సివ్ వ్యూ అని మీనింగ్ వస్తుంది. ఓకేనా? మొత్తం వెడల్పు మొత్తం ఆ ప్రాంతం మొత్తం కూడా, ఆ విశాలవంతమైన ప్రాంతం మొత్తం కూడా మనం చూడొచ్చు. సో
ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటి? కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, పానరామిక్. చూడండి, చెప్పేశాను కదా పానరామిక్ అంటే మీనింగ్ ఏంటో. మరి కింద బిసిడి ఎందుకు కరెక్ట్ కాదో చూద్దాం. పానరోమా అనేది మనకి నౌన్ అవుతుంది, ఓకేనా? కాబట్టి ఇది మనకు అడ్జెక్టివ్గా రిఫర్ చేయదు. అంటే పానరోమా అంటే ఏంటి? వ్యూ అని అర్థం, ఓకే, కానీ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయదు. పానరామిక్ ఇక్కడ మనం చూసుకుంటే పానరామిక్ పైన ఉంది కదా మేడం, పానరామిక్ కింద ఉంది కదంటే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే స్పెల్ మిస్టేక్. స్పెల్ అనేది ఇక్కడ తప్పు ఉంది. సో ఆప్షన్ సి ఈజ్ నాట్ కరెక్ట్. పానరామా ఇది కూడా స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది. మనకు కరెక్ట్ స్పెల్లింగ్ ఏంటి? PANO కదా. సో ఇది కూడా స్పెల్ మిస్టేక్ కాబట్టి ఇవి రెండు మనకి సర్వ్ చేయవు, రైట్? సో ద ఆప్షన్ ఈజ్ పానరామిక్. హీ ఈజ్ ఏ వెరీ డాష్ పర్సన్ ఆల్వేస్ హెల్పింగ్ అదర్స్. ఇక్కడ మనకి ఆన్సర్ ఏమవుతుంది? జనరస్. జనరస్ అంటే మీనింగ్ ఏంటన్నా? ఏ పర్సన్ హూ ఈజ్ విల్లింగ్ టు గివ్ ఆర్ షేర్. ఎవరికైతే దానం చేసే గుణము లేదంటే షేర్ చేసుకునే గుణం ఉంటుందో, ఇచ్చే గుణం, ఓకేనా, దాన్ని జనరస్ అంటాం, ఓకేనా? సో ఇక్కడ జనరస్ అనేది కరెక్ట్ ఆన్సర్. సో ఇప్పుడు ఇక్కడ ఇది ఎడ్జెక్టివ్ కాబట్టి ఇది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్, ఎందుకంటే మనం ఎడ్జెక్టివ్స్ మాత్రం ఇక్కడ ప్లేస్ చేయాలి కాబట్టి, ఓకే? సో నౌ వై దీస్ అదర్ 3 ఆప్షన్స్ ఆర్ నాట్ కరెక్ట్ అనేది చూద్దాం. జనరాసిటీ ఇది నౌన్ అవుతుంది, ఓకేనా? జనరాసిటీ అనేది నౌన్ అవుతుంది, సో ఇది నౌన్ సర్వ్ చేయదు. కమింగ్ టు సి, జనరస్నెస్, దిస్ ఈజ్ ఆల్సో ఏ నౌన్, సో ఇట్ ఆల్సో డస్ నాట్ సర్వ్. జనరస్లీ, ఇక్కడ మనకి నౌన్ కొంచెం యాడ్ చేసాం కాబట్టి LY యాడ్ అయింది చూసారా, ఇది వచ్చేసరికి అడ్వర్బ్ అవుతుంది కాబట్టి అడ్వర్బ్ కూడా మనకు సర్వ్ చేయదు. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఏ, జనరస్. కమింగ్ టు 6th క్వశ్చన్, సి ద డాష్ వెదర్ ruined our picnic plans. The dash weather ruined our picnic plans. So correct answer is bad. Ruin అంటే ఏంటి? పాడు చేయటం, ఓకే, పాడు చేయటం. ఈ వెదర్ పాడు చేసింది. ఎటువంటి వెదర్ పాడు చేస్తుంది? బ్యాడ్ వెదర్. బ్యాడ్ ఎందుకు కరెక్ట్ అయిందనే చూద్దాం. బ్యాడ్ ఈజ్ ద కరెక్ట్ అడ్జెక్టివ్ టు డిస్క్రైబ్ వెదర్. ఎందుకు అంటే ఇక్కడ ఇమ్మీడియట్గా మీనింగ్ బ్యాడ్ అనే, కాకపోతే ఏంటంటే డిఫరెంట్ ఫామ్స్లో ఉన్నాయి. ఈ ఫస్ట్ సెకండ్ వచ్చేసరికి కంపారిటివ్ డిగ్రీ, ఓకేనా? ఇది 2 వెదర్స్. ఫర్ ఎగ్జాంపుల్ 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెదర్స్, రైనీ సీజన్, సమ్మర్ సీజన్ కనుక పక్కన పెడితే అప్పుడు కంపేర్ చేసినప్పుడు ఇది కరెక్ట్ అవుతుంది. ఇది కంపారిటివ్లో ఉంది కాబట్టి ఇది మనకు సర్వ్ చేయదు. వర్స్ట్ వచ్చేసరికి ఇది సూపర్లేటివ్లో ఉంది. 1 to more, ఇది కూడా సూపర్లేటివ్లో ఉంది కాబట్టి ఇది కూడా మనకి సర్వ్ చేయదు. బ్యాడ్లీ అనేది ఏంటి? మనకి LY యాడ్ అయింది అంటే అడ్వర్బ్ కూడా మనకి సర్వ్ చేయదు కాబట్టి బ్యాడ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. కమింగ్ టు 7th క్వశ్చన్ చూడండి. ద డాష్ కేక్ వాజ్ devoured in minutes. The dash cake was devoured in minute. devoured అంటే ఏంటి అంటే మనకి ఎగ్జాక్ట్ మీనింగ్ ఎలా వస్తుందంటే ఈటెన్ వెరీ క్విక్లీ. అంటే ఎగ్జాంపుల్ ఎలా చెప్పుకోవచ్చు అంటే ద లయన్ devoured ఇట్స్ ప్రే. ఇప్పుడు సింహం అనేది దాని ఆహారం దొరికిందనుకో ఎంత ఫాస్ట్గా తింటుంది, ఎంత ఇష్టంగా తింటుంది, వితౌట్ ఎనీ డిస్టర్బెన్స్ కదా. సో devoured అంటే ఆ టైప్ ఆఫ్ మీనింగ్ అనేది వస్తుంది, ఓకే? సో ఇక్కడ అంత ఇష్టంగా తింటున్నారంటే కేక్ ఎలా ఉండాలి? డెలీషియస్గా ఉండాలి, రైట్? సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? అడ్జెక్టివ్ డెలీషియస్ అనేది కరెక్ట్ అవుతుంది. ఇక్కడ ఈ మూడిటికి ఎందుకు రాంగ్ అనేది మనం ఇప్పుడు చూద్దాం. సో డెలీషియస్ ఇది స్పెల్ మిస్టేక్ అనమాట, స్పెల్ మిస్టేక్, సో ఇది రాంగ్. డెలీషియస్నెస్, ఇక్కడ నెస్ వచ్చేసిందంటే మనం అర్థం చేసుకోవాలి ఇది నౌన్ ఫామ్లో ఉంది, సో ఇది కూడా రాంగ్. ఇక్కడ ఈ వర్డ్ ఆప్షన్ డి డెలిషియస్ అని ఉంది, సో ఇది ఇన్కరెక్ట్, ఇన్కంప్లీట్ వర్డ్ అనమాట. ఇన్కంప్లీట్ వర్డ్ కాబట్టి ఇది కూడా రాంగ్, ఓకే? సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ డెలీషియస్. కమింగ్ టు 8th క్వశ్చన్. ద డాష్ బుక్ ఆన్ ద షెల్ఫ్ కాట్ మై అటెన్షన్. మన అటెన్షన్ని గ్రాప్ చేసింది అంటే ఆ బుక్ ఎలా ఉండాలి? ఇంట్రెస్టింగ్గా ఉంటేనే కదా మన అటెన్షన్ని గ్రాప్ చేసిద్ది, అవునా కదా? సో ఇంట్రెస్టింగ్,
ఇంట్రెస్టింగ్‌గా ఉంటేనే మనకి ఆ బుక్ అనేది మన అటెన్షన్ గ్రాబ్ చేస్తుంది. సో, ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఇంట్రెస్టింగ్‌గా ఉండాలి. ఐఎన్‌జీ ఇంగ్ ఫార్మ్ ఉంది కదా! ఇది అడ్జెక్టివ్ ఎలా అయిందంటే ఉంటుంది. యెస్. ఇట్స్ అకార్డింగ్ టు ద సెంటెన్స్ ఇంట్రెస్టింగ్ ఈజ్ అడ్జెక్టివ్. ఓకే. సో, ఇక్కడ ఇంట్రెస్టెడ్ ఎందుకు కాదు? అడ్జెక్టివ్ ఇంట్రెస్టెడ్ అనేది ఎలా చూపిస్తుందంటే హౌ ఎ పర్సన్ ఫీల్స్. అది ఫీలింగ్‌ని ఎక్స్‌ప్రెస్ చేస్తుంది. అవునా? ఇంట్రెస్టెడ్‌గా లేడు అని. అంటే ఆ పర్సన్ యొక్క ఫీలింగ్ పెడుతుంది. కాబట్టి ఇట్స్ నాట్ ఎ డిస్క్రిప్షన్ ఆఫ్ ద బుక్. ఆ బుక్ ఎలా ఉందనే చెప్పట్లా. ఆ పర్సన్ యొక్క ఫీలింగ్ ఎక్స్‌ప్రెస్ చేస్తుంది. సో, మనకిక్కడ ఏంటి బుక్ ఎలా ఉందనేది మెయిన్ రీజను కదా! సో, ఇంట్రెస్టెడ్ అనేది పర్సన్ ఫీలింగ్‌ని చెప్తుంది కాబట్టి ఇట్ ఈస్ నాట్ సర్వింగ్ యాస్ ఎన్ అడ్జెక్టివ్ హియర్. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్ ఇంట్రెస్ట్. ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ మనకి నౌన్ అవుతుంది. నౌన్ ఫార్మాట్‌లో ఉంది. కాబట్టి ఇది మనకి అడ్జెక్టివ్‌గా సర్వ్ చేయదు. అలాగే సేమ్ వే ఇంట్రెస్టింగ్లీ ఎల్‌వై యాడ్ అయింది. అంటే ఏంటి మనకిది? అడ్వర్బ్. అడ్వర్బ్ కూడా మనకి ఇక్కడ అడ్జెక్టివ్ లాగా సర్వ్ చేయదు. రైట్? కమింగ్ టు 9th క్వెషన్. ద డాష్ మ్యూజిక్ ఫిల్డ్ ద ఎంటైర్ రూమ్. ఒక రూమ్ మొత్తం వినిపిస్తుందంటే మ్యూజిక్ ఎలా ఉండాలి? హై సౌండ్‌తో ఉండాలి. అవునా? సో, ఇక్కడ మనకి లౌడ్ అనేది కరెక్ట్ ఆన్సర్. లౌడ్ అంటే ఏంటి? వాల్యూమ్ ఆఫ్ ద మ్యూజిక్‌ని డిస్క్రైబ్ చేస్తుంది. పెద్ద సౌండ్ అని. ఎలా ఉంది? మ్యూజిక్ ఎలా ఉంది? పెద్దగా ఉంది. ఓకే. లౌడ్‌గా ఉంది. సో, కింద 3 ఆప్షన్స్ ఎందుకు కరెక్ట్ కాదో చూద్దాము. లౌడర్ ఈఆర్ వచ్చింది అవునా? అడ్జెక్టివ్స్‌లో డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ ఉంటుంది. సో, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్‌లో మనకి పాజిటివ్, కంపారిటివ్, సూపర్లేటివ్ అని 3 డిగ్రీస్‌లో మనం ఒక వస్తువుని కంపేర్ చేస్తాం. ఓకేనా? సో, ఒక అడ్జెక్టివ్‌ని కంపేర్ చేస్తాం. సో, ఇక్కడ జస్ట్ నార్మల్ అడ్జెక్టివ్ అయితే సరిపోతుంది. ఎందుకంటే ఇక్కడ లౌడర్ అనేది బిట్వీన్ 2 ఉండాలి. మనకిక్కడ 2 లేవు కదా! ఓన్లీ 1 మ్యూజిక్ ఉంది కాబట్టి ఇట్ ఈస్ నాట్ సర్వింగ్. లౌడెస్ట్ కూడా సూపర్లేటివ్ 1, 2 మోర్. కాబట్టి ఇది కూడా మనకి సర్వ్ చేయదు. లౌడ్లీ వచ్చేసరికి ఏంటి? ఇది యాడ్వర్బ్. ఇక్కడ మోస్ట్‌లీ ఇక్కడ కన్‌ఫ్యూజ్ అయిపోతారు నాన్న. అడ్జెక్టివ్స్‌కి, అడ్వర్బ్స్‌కి కన్‌ఫ్యూజ్ అయిపోతారు కాబట్టి ఇంత డీటెయిల్‌గా ప్రతి ఒక్క పాయింట్ అనేది నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే. 10th వన్‌కి నేను ఛాన్స్ ఇస్తున్నాను. మీరు నాకు 10థ్‌ది ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. దీని ఆన్సర్ వచ్చేసరికి గుడ్. ఓకే. ద గుడ్ న్యూస్ మేడ్ అవర్ డే. మరి ఎందుకు బెటర్, బెస్ట్, వెల్ ఎందుకు అవ్వలేదు అనేది మీరు ఏదైనా గెస్ ఉంటే నాకు చెప్పండి. ఇన్ కేస్ మీకు అది అర్థం కాకపోతే నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఆ ఒక్క బిట్ కూడా నేను షార్ట్ రూపంలో చేసి నేను మీకు షార్ట్ అప్‌లోడ్ చేస్తాను. ఓకే. సో, హోప్ యూ అండర్‌స్టాండ్ అండ్ సీ యూ టుమారో ఇన్ ద నెక్స్ట్ వీడియో.